హాయ్ మౌనిక అక్క. హాయ్. ఎన్నిసార్లు చెప్పండి మౌనికని పిలవద్దని, మౌనాన్ని పిలువమని. అయినా కానీ నెక్స్ట్ మంత్ హాస్టల్కి వెళ్తున్నా. ఓకే, కంగ్రాట్స్. ఎప్పుడు? 15th of the month. ఓకే ఓకే. ఓకే మౌనిక అక్క, బాయ్. హలో, క్రైమా? ఎక్కడ జరిగింది? హలో, వస్తున్నా. కమింగ్. హాయ్ మౌనక్క. హే హాయ్, వాట్ ఏ సర్ప్రైజ్. మోనా, ఈ అమ్మాయి ఎవరే? తాతయ్య, నేను చెప్పాను కదా పక్కింటి సప్న అని. ఓహో, అట్లనా? పక్కింటి అమ్మాయి స్వప్నలేనా మౌనా? తాతయ్య, ఈ అమ్మాయే సప్న. తాతయ్య, నీకు టీయా కాఫీయా? కాఫీ. టీ తాగుతావా కాఫీ తాగుతావా? అవును, టీ కాఫీలు ఎక్కడనుంటాయి? ఐ మీన్ హాస్టల్లో ఉండవు కదా. సరేనే, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. 1 minute. అబ్బా సప్పి, పానీపూరి బండి ఇక్కడనే ఉన్నదే. అమ్మా చెప్పండి, ఏం కావాలి? 2 ప్లేట్ల పానీపూరి. పానీపూరియా? ఇప్పుడు వేస్తున్నా. ఇగో అమ్మా, తీసుకో అమ్మా, నువ్వు కూడా తీసుకో. సప్పి, నువ్వు కూడా తీసుకోగానే. భయ్యా 2 ప్లేట్ పేల్పూరి పార్సల్. ఒక 5 నిమిషాలు, మేడం అయిపోయినాక మీకు కూడా ఇస్తాం. మేడం ఇగో. అరే సార్, మీరు షార్ట్ ఫిలిం హీరో కదా? షార్ట్ ఫిలిం హీరోనే. షార్ట్ ఫిలిమ్స్, మోడలింగ్స్ అన్నీ చేస్తూ ఉంటా. సార్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి కదా సార్, ఎందుకైనా మంచిది, నాకు వస్తుంది కదా సార్. సరే ఇస్తా, కానీ నువ్వు ఎవరికి ఇవ్వకు, జస్ట్ మిస్ కాల్ ఇవ్వు. నేను టైం ఉన్నప్పుడు తిరిగి చేస్తా, ఓకేనా? 9963282982. జస్ట్ మిస్ కాల్ ఇవ్వు, సరేనా? ఎవరికి మీ నంబర్ ఫిడ్ చేసుకుంటా, అంతే సార్. సార్, మీ పేరు సార్? నా పేరు వినయ్. వినయా? వినయ్ అట ఈ సార్ పేరు, పెద్ద స్టార్ యూట్యూబ్లో.
అదృష్టం సారది చాలా మీకు. పార్సల్ అయిందా బాబు? ఇస్తున్నా సార్, ఇస్తున్నా, దైవం చూర్రి. సరే సరే, థ్యాంక్ యూ, వెళ్ళొస్తాం. సార్ మంచిది సార్, మంచిది సార్, మంచిది సార్. నీ అవ్వ ఇదేం బతుకు. అయిపోయిందా? సప్పి నేను డబ్బులు ఇచ్చేసిన, పదవే పోదాం. మెల్లంగా వెళ్ళరు మేడం. హలో, ఎవరు? హలో, హలో, ఎవరు? ఎవరబ్బా? ఏంటక్క ఫోను, ఏం సంగతి? అబ్బా, కట్ చేసిర్రు. ఎవరో పోనీ, ఎవరో. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? దా కూర్చో. ఏంటక్క ఫోన్లో బాగా మాట్లాడుతున్నావు? ఏం లేదే, వినయ్కి అనుకోకుండా కాల్ వెళ్ళింది. ఆహా, బేల్పూరి బండి, బేల్పూరి బండి అక్క. వావ్, నీ మెమొరీకి హ్యాట్సాపే. ఎలా ఎలా జ్ఞాపకం ఉంచుకున్నావు? అబ్బా చెప్పే, ఆ సంగతి ఏందో చెప్పే అక్కయ్య. ఏం చెప్తానే, ఆ ఫోన్ వెళ్ళగానే చెమటలు పట్టేసినాయి. హలో, ఎవరు? నమస్తే. ఏమి అంత బాగేనా? అమ్మాయి ఫోటోనా? పంపిస్తా. అమ్మాయి మౌనా, ఇట్రా ఇట్రా. అబ్బో, తాతయ్య పిలుస్తున్నాడే, పదా వెళ్దాం. ఏంటి తాతయ్య? కూర్చోండి కూర్చోండి. మౌనా, నీకు ఆదిలాబాద్ నుంచి ఒక సంబంధం వచ్చింది. నీ ఫోటో పంపించమన్నారు, నీ ఫోటో ఇయ్యి. ఇప్పుడే ఏంది తాతయ్య పెళ్ళి? నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. స్వప్న, నువ్వన్నా చెప్పమ్మా పెళ్లి చేసుకోమని. ఆ పిల్లగాడు ఇక్కడ ఉండని, అక్కడ ఉండని, ఎక్కడన్నా ఉండని, ఆస్తి తమకు వాళ్ళకే కదా. తాతయ్య, మౌనికక్కకు నచ్చిన అబ్బాయిని చదువుకున్న తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటేలే, ఖచ్చితంగా చేసుకుంటుంది. స్వప్న చెప్పింది నిజమే తాతయ్య. చదువుకున్నాక నాకు జాబ్ వచ్చిన తర్వాత నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. కాదమ్మా, మీ నాన్న అన్నయ్య కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. ఈ పెంచిన సమయంలో ఇలా ఇలా నా వయసు కూడా అయిపోయింది. ఏదో ఒక మంచి సంబంధం వస్తే పెళ్లి చేయాలనుకున్నాను. ఇంతలోనే ఆదిలాబాద్ సంబంధం వచ్చింది. ఈ పెళ్లి చేసుకుంటే తాతయ్య సంతోషిస్తాడే తల్లి. తాతయ్య, అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అమ్మ నాన్న కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకున్నావు. వాళ్ళు చనిపోయింది కూడా మరిపించేసి నాకు ఏ కష్టం రాకుండా చూసుకున్నావు తాతయ్య. నాకు జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా తాతయ్య. తాతయ్య, ఏడవకు, నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు చెప్పినట్టు ఇంటా. లేచి కూర్చో అమ్మ, లేచి కూర్చో. సరే అక్కయ్య, నేను హాస్టల్కి వెళ్ళొస్తా. సరేనే, చక్కగా చదువుకోయే, జాగ్రత్త.
ఇది సన్నివేశం. ఇలా వచ్చి అక్కడికి వెళ్ళి డైలాగ్ చెప్పి, ఓకేనా? రోల్ కెమెరా, లైట్స్ ఆన్, యాక్షన్. హలో మౌనిక, హౌ ఆర్ యూ? కట్ కట్ కట్. ఏం చెప్తున్నావు డైలాగ్? అసలు డైలాగ్ చెప్పే విధానం ఇదేనా? ఎక్కడిది నీ మైండ్ అసలు? సింపుల్ చెప్పు, సింపుల్ చెప్పు. హలో మోనికా, హౌ ఆర్ యూ? చెప్పు చెప్పు చెప్పు. ఓకే, కెమెరా రోలింగ్, లైట్స్ ఆన్, యాక్షన్. హలో మోనా, వేర్ ఆర్ యూ? ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న మాట ఇవాళ చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఓకే, కట్. శబాష్. ఐ టు వినయ్. హలో, ఎవరు? చెప్పుకో చూద్దాం. నువ్వు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిని. ఎవరు? మీరెవరు? అసలు మీరు ఎక్కడున్నారు? నీ నీ మనసులో. ఎక్కడా? మీరు ఎక్కడున్నారు? నీ దగ్గరలో ఉన్నా. హలో హలో, నన్ను పట్టుకోలేవు. ఉంటా మరి. మోనా మోనా, జస్ట్ 1 minute ప్లీజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.